జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీనాథుడు కవి సార్వభౌముడు అవటమే కాదండి, రారాజులకు యోగ్యమైన సకల భోగాలతో వైభవంగా జీవితం గడిపాడండి ఆయన మహానుభావుడు. అయితే శ్రీనాథుడు వ్రాసినన్ని కావ్యాలు వ్రాసిన ప్రాచీన కవులు మరెవ్వరూ కూడా కనిపించరండి. ఆయన చాలా ఎక్కువ రాశాడు. అంటే వాటిలో కొన్ని మాత్రమే మనకి లభ్యమవుతున్నాయి. వీటిలో మనం మాట్లాడుకుంటే శృంగార నైషధం, కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మహాత్యం లభ్యమవుతున్నాయి. ఇంకా కొన్ని అవుతే లభ్యం కావట్లేదు అనుకోండి. తన కావ్యాలన్నింటినీ రాజులకి మంత్రులకి అంకితమిచ్చిన శ్రీనాథుడు అఖండమైన సత్కారాలు పొందాడండి. ధన కనకాల పుష్కలంగా సంపాదించాడు. కానీ చివరి రోజుల్లో రాజపోషణ లభించక వ్యవసాయం చేయబోయి తీవ్రంగా నష్టపడి 700 వరహాల పన్ను చెల్లించలేక రాజదండానికి గురి అయి దయనీయమైన పరిస్థితుల్లో మరణించాడండి ఆయన. అయితే మరణించే ముందు తన దురవస్థను తలుచుకుని చింతించేందుకు కూడా ఆయన శేషపద్యమే చెప్పుకున్నాడు. అంటే కవి హృదయాలు ఎలా ఉంటాయంటేనండి, ఆనందం వచ్చినా పద్యమే, దుఃఖం వచ్చినా పద్యమే. ఆ క్రమంలో శ్రీనాథ మహాకవి ఆయన యొక్క దుస్థితిని తలుచుకుని బాధపడుతూ ఒక అద్భుతమైన శేషపద్యం ఆయన చెప్పుకున్నారండి. అది ఈనాటికి కూడా మనకి నిక్షిప్తమై మనకి లభ్యమవుతోంది. కాబట్టి ఆయన బాధపడే సందర్భంలో చెప్పినటువంటి శేషపద్యాన్ని మనం తెలుసుకున్నామండి. ఆనాడు ఆ మహానుభావుడు 700 వరహాలు చెల్లించలేక ఎన్నో రాజభోగాలు అనుభవించినటువంటి శ్రీనాథుడు చివరి వయస్సులో, చివరి దశలో 700 వరహాలు చెల్లించలేక రాజదండానికి గురి అయ్యాడు. అటువంటి మహానుభావుడు నోటి నుంచి వచ్చినటువంటి శేషపద్యం అంటిది. ఎంతో బాధపడుతూ ఆయన చెప్పుకున్నాడు. ఆ పద్యం ఏంటో మనం తెలుసుకున్న తర్వాత దాని గురించి వివరణ మనం తెలుసుకుందాం. కాశికా విశ్వేశు కలస వీరారెడ్డి రత్నాంబరంబులే రాయడిచ్చు కైలాసగిరి పండె మైలారు విబుడేగే దినమెచ్చమే రాజు తీర్పగలడు రంభగూడె తెనుంగు రాయరాహుతుండు కస్తూరికే రాజు ప్రస్తుతింతు స్వర్గస్థుడయ్య విసన మంత్రి మరి హేమ పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు భాస్కరుడు మొన్నె దేవుని పాలికరిగే కలియుగంబున ఇకనుండ కష్టమనుచూ దివిజ కవివరుగుండియల్ ధిక్కురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి. చూశారుగా శ్రీనాథ మహాకవి నోట నుంచి ఎంత చక్కగా శేషపద్యం వచ్చిందండి. బాధలో ఉన్న అదేంటోనండి, ఆయన ఏం చెప్పినా శ్రీనాథ మహాకవి పద్యాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, శేషపద్యాలన్నీ కూడా. అందుకనే అవన్నీ చాటు పద్యాలు అయ్యాయండి. ఆయన చెప్తున్నాడు, వీరారెడ్డి చనిపోయి కాశీ విశ్వేశ్వరుల్లో కలిసిపోయాడు, ఇక రత్నాలు పొదిగిన వస్త్రాలు ఇచ్చి నన్ను సత్కరించేది ఎవరు అంటే ఒక్కొక్క మహానుభావుడు గురించి చెప్తూ ఆ మహానుభావుడు ఏం చేశాడు, నాకు ఇంకెవరిస్తారు ఇది అనే బాధని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. వీరారెడ్డి ఉన్నంతకాలం నన్ను చక్కగా చూసుకున్నాడు, ఆయన కాశీ విశ్వేశ్వరుల్లో కలిసిపోయాడు అంటే చనిపోయాడు, ఇక రత్నాలు పొదిగిన వస్త్రాలు నాకు ఎవరిస్తారు అంటే దాదాపు ఈయన రాజమహేంద్రవరం రెడ్డిరాజు అల్లాడ వీరభద్రారెడ్డి రాజ్యకాలం అయి ఉండాలని అనుకుంటారండి, పెద్దలందరూ కూడా అంటుంటారు. బహుశా 1426 నుంచి 1440 ప్రాంతంలో బహుశా అనుకుంటా వీరారెడ్డి గారిది. అదేవిధంగా పంట మైలార విభుడు వెళ్ళి కైలాసవాసం చేరుకున్నాడు. మరి నాకు దినవెచ్చం ఏ రాజిస్తాడు అంటే ఈ మైలారెడ్డి గారు నెల్లూరు మండలం కందుకూరు ప్రాంతంలో పాలించిన విజయనగర రాజుల సామంతుడుగా మన పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారండి ఇదే మాటని. అదేవిధంగా తెలుగు రాయరాహుతుండు, ఆయన ఈ రాయరాహుతుండు రంభను చేరుకున్నాడు.
అంటే ఇక్కడ ఇద్దరండి, రౌతు అశ్వికుడు అంటారు, రాహుతుండు అంటే వీళ్ళిద్దరూ రంభం చేరుకున్నారు. ఇక ఏ రాజును ప్రస్తుతించి కస్తూరి తెచ్చుకోగలను నేను? ఇంకా విసన్న మంత్రి ఉన్నారంటే ఆయన స్వర్గస్థుడు అయ్యాడు. బంగారు పళ్ళాల్లో భోజనం ఇక ఎవరు నాకు పంక్తిలో దొరుకుతుంది, ఎవరి పంక్తికి వెళ్తే నాకు బంగారు భోజనం దొరుకుతుంది అంటే శ్రీనాథ మహాకవి ఎక్కడికెళ్ళినా ఆయన బంగారు పళ్ళెంలో భోజనం పెట్టేవారండి. ఆయన భోజన ప్రియుడు. ఏ రాజ్యం వెళ్ళినా ఆయనకి బంగారు పళ్ళెంలోనే భోజనం చేసేవాడు. అలాంటిది విసన్న మంత్రి స్వర్గస్థుడయ్యాడు. విసన్న మంత్రి గారు ఉన్నంతసేపు బంగారు పళ్ళెంలోనూ భోజనాలు పెట్టేవాడు. ఇంకా ఎవరు పెడతారు నాకు? భాస్కరుడు ముందే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వీరంతా వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ కలియుగంలో బ్రతకడం కష్టమే నాకు అనిపిస్తోంది. అటువంటి మహానుభావులు అందరూ వెళ్ళిపోయారు. అంటే ఈయన విద్వత్తు తెలుసున్నటువంటి మహానుభావులండి అందరూ కూడా. ఒక చదువుకున్నవాడి విలువ చదువుకున్నవాడికి తెలుస్తుందండి ఖచ్చితంగా. ఆ మాటల్లో ఆ భావం, ఆ వ్యక్తీకరణలు అతనికే తెలుస్తాయి. అందువలన ఈ రాజులందరూ కూడా, పై రాజులందరూ కూడా భావ వ్యక్తీకరణ కలిగిన వాళ్ళు అండి వాళ్ళందరూ కూడా. అందుకనే శ్రీనాథుడు ఏమి చెప్పినా వాళ్ళు మురిసిపోయేవారు. భాస్కరుడు ముందే వెళ్ళిపోయాడు, ఇంకా ఈ కలియుగంలో నేను బ్రతకడం చాలా కష్టం అని ఈ శ్రీనాథ మహాకవి కూడా స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు. ఇంక ఉండలేడు ఇక్కడ. స్వర్గంలో ఆస్థాన కవీశ్వరుడు గుండెలు గుబేనమనేలాగా అక్కడికి చేరుకుంటాడేమో బహుశా అని ఆయనంతటా ఆయనే శేషపద్యం చెప్పుకున్నాడండి. నిజంగా అందరు పోషకులు ఆయన్ని వదిలి వెళ్ళిపోయినా చివరి శ్వాస వరకు కూడా శ్రీనాథ మహాకవి పద్యరచనా పటుత్వాన్ని వదలలేదండి. ఎందువల్లంటే ఎవరితోనో ఏదో వస్తుందని కాదు, ఆయన సబ్జెక్టు వదిలేవాడు కాదండి. శ్రీనాథుడు పద్యరచన పటుత్వం అలాంటిది. ఆ పద్యమే పట్టుకున్నాడు, ఆ పద్యంతోనే బతికాడు, ఆ పద్యంతోనే జీవించాడు, చివరికి ఆ పద్యంతోనే చనిపోయాడు. అంటే ఆయనలో ఉన్నది ఏంటంటే, అంటే పోషించేటటువంటి వ్యక్తులు వదిలేసిన ఆయన పద్యాన్ని వదలలేదు. అదే గొప్ప విశేషం అండి. అచంచలమైన ఆత్మవిశ్వాసం ఆయన్ని చివరి వరకు కూడా వదిలిపెట్టలేదండి. అటువంటి మహానుభావుల యొక్క స్ఫూర్తి మనకు కావాలండి. అందుకని అటువంటి వారి నోట నుంచి వచ్చినటువంటి ఈ చాటు పద్యాలని, ఈ సీస పద్యాలని మనం తెలుసుకోవాలి, మన భావితరాల వారికి తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రరావు. స్వస్తి.